ఏం పోయింది? కొలతల బుక్కక్క. పైన గదిలో ఉంది. ఈ దగ్గులేంటాయా మధ్యలో? ఆ మీనాక్షిని తరివేయాలా వద్దా? ఉండండి. అది ఏం తెలుసుకోవాలని, ఏం చేయాలని? పోలీసుల ముందు ఫూల్ని చేసిన చాలదా? మా అమ్మ నాన్న ముందు కూడా నన్ను బుక్ చేయాలని వచ్చావా? అయ్యో లేదండి, మీ గురించి మీ అమ్మ నాన్నలకు చెప్పేంత గుండె ధైర్యం నాకు లేదండి. అసలే రెపరెపలాడే దీపాన్నెవరైనా నోటితో ఊదేసి ఆర్పేయాలని ఎలా అనుకుంటారండి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోరు మూసుకుని వెళ్ళు. ఇంకోసారి నా గదిలోకి తొంగి చూడకు. నా లైఫ్ లోని ఏ సీక్రెట్స్ ని ఎవరికి లీక్ చేయకు. అయ్యో, అంత నీచ నికృష్ట నిర్భాగ్యురాలిని కాదండి. రాయి రప్పను కానే కాదండి, మామూలు మనిషినండి నేను. నోరు మూసుకొని వెళ్ళు. ఇంకోసారి నా గదిలోకి వచ్చావంటే కాళ్ళు ఇరగొడతాను. అయ్యో వెళ్ళిపోతానండి. కానీ మీరు ఆవేశపడకండి. ఆవేశపడితే ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తే దగ్గొస్తుంది. దగ్గొస్తే ఏమవుతుంది? వెళ్ళిపోతానండి, వెళ్ళిపోతాను. శభాష్ సార్, నటించడం కొత్తైనా నటన మాత్రం ఇరగదీశారు. అచ్చమైన క్యాన్సర్ పేషెంట్ల అందంగా తగ్గారు సార్. ఆపరేషన్ అక్కుపక్షి ప్రేమాభిషేకం ఎపిసోడ్ లో ఇంటర్వెల్ నుంచి దగ్గు కన్నీళ్లు కంటిన్యూ అవ్వబోతున్నాయి. అమ్మాయి వెళ్ళిపోయిందిగా, ఏ దగ్గక్కర్లేదు సార్. తగ్గి గొంతు ఎండిపోయిందా? మంచి ఓ సారీ, 1 minute. ఆపరేషన్ అక్కుపక్షి సూపర్ గా సక్సెస్ అయింది కళ్యాణి. మన ఎండి గారు నెత్తురు కక్కి కథమైపోతారని పోరు నమ్మింది సత్యమ్మా. అది నమ్మాలనే కదా మనం ఆ నోట్స్ ని ఎండి గారి గదిలో పెట్టింది. కొలతలు బుక్ పట్టుకొస్తానని పోయి తలకాయ పట్టుకొని వచ్చినవేంది మీనాక్షి? ఏంటమ్మా, ఏమైంది? విధి వక్రించిందక్క. ఏంది? కాలం నాగై క్యాన్సర్ అనే కోరలతో కసుక్కున కాటేసిందక్క. అక్క
గంటే పుస్సు కాదక్క. ఓహో, విధి వక్రించిందంటావు, కాలం కాటేసిందంటావు. అసలు లోపల ఏం జరిగింది మీనాక్షి? ఆ? మీనాక్షి, కొంపదీసి ఎండి గారికి నీ మీద కన్ను పడి మనసు పడి మీద పడి కాలలాగులాగా కాటు వేశాడా ఏంటి? చిచి చిచి, పాపం కదక్క. రాలిపోయే పువ్వుకు రాగాలుంటాయా అక్క? జారిపోయే పొద్దుకు వర్ణాలు కూడా ఉంటాయా? రేపు మాపు పుట్టుకు మనేవాడు చటుక్కున నా కొంగు పట్టుకుని ఎలా లాగగలడక్క? లాగలేడు. పుడుక్కు మాట ఏంటమ్మా, ఏమైంది? ఎవడి నీడైతే పాము పడగ నీడనుకున్నానో, ఎవడి కన్ను పడితే కన్న పిల్లలు కన్న తల్లులు అవుతారనుకున్నానో, ఎవడైతే చెత్త వెధవ సన్యాసి యాబ్రాసి రామ పిశాచి అని భ్రమపడ్డానో వాడు, అయ్యో ఆయన మన ఎండి గారక్క. ఎగిరిపోవడానికి ఎంతో కాలం లేదక్క. ఏంది చెల్లే, మన సారుకు ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావుకి వచ్చినట్టు క్యాన్సర్ వచ్చిందా? అవునక్క, అవును. గుండె జల్లు జల్లు మనేలా, కళ్ళు కళ్ళు మంటూ దగ్గుతూ, తెల్లని రుమాల మీద ఎర్రటి రక్తపు మరకలు పడుతుంటే చావుకో చాలా దగ్గరలో ఉన్నట్టే కదక్క. ఓషిని పీడ పాడుగాను పడసిపోరానికి క్యాన్సర్ ఏంది మీనాక్షి? నువ్వు సరిగ్గా చూసినవా? రక్తాన్ని నా కళ్ళారా చూసానక్క. దగ్గే దగ్గుని నా చెవులారా విన్నానక్క. శాలువా కప్పుకొని ఆయన నడుస్తూ ఉంటే అస్తమిస్తున్న సూర్యుడి వైపు అలా నడుస్తున్నట్టు కనిపించారక్క. పాపిష్టిదాన్ని, కోపిష్టిదాన్ని, రోగిష్టివాడని తెలియక సైకోలో ప్రవర్తించి ఆయన హృదయాన్ని గాయపరిచానక్క. గాయపరిచాను. అమ్మో అమ్మో అమ్మో, ఈ పచ్చి నిజం ఇంట్లో ఎవరికి తెలియకుండా దాచిపెట్టారన్నమాట. అందుకే చైర్మన్ గారు మేడం గారు సంతోషంగా ఉన్నారు. నువ్వు ఇప్పుడు తొందరపడి నోరు విప్పి నిజాలు చెప్పావే అనుకో, ముందు పెద్ద సారుంటే చూసి పెద్ద మేడం క్యాన్సర్ వచ్చినోడు కన్నా ముందు ఆ వార్త విన్నవాడే పోతాడమ్మా. ఈ నోటితో ఆ మాట నేను ఎలా చెప్తానక్క? మానవుడితో కూడా గా మాట చెప్పించక మీనాక్షి. అలాగే అక్క. ఇంత భయంకరమైన నిజాన్ని నీ గుండెల్లోనే దాచుకోవాలి మీనాక్షి. ఎలా అక్క? ఆకాశాన సూర్యుడుండడు సందవేళకి అని రాగం తీసిన చందమామకి రూపముండదు తెల్లవారితే అని పాడుకున్నా. అదంతా సినిమాలు అని సరిపెట్టుకున్నాను. కానీ ఇది జీవితం అక్క, జీవితం. ఎలా ఎలా నా వల్ల కావడం లేదక్క. మీనాక్షి, 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 మీనాక్షి. పిచ్చి వద్దు.
ఏమిటో ఈ జీవితం. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. రెప్పపాటి ఈ జీవితం. డాక్టర్ రండి, డాక్టర్ రండి. ఆరిపోయే దీపానికి టెంపరీగా చేతులు అడ్డు పెట్టడానికి మీరు వస్తారని ఇందాక నుంచి కాటి కాపర్లా ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నాను. నన్ను పిలిచి లాభం లేదని తెలుసు కూడా మళ్ళీ మీరు డాక్టర్ అంత మాట అనకండి డాక్టర్, అంత మాట అనకండి. ఇంత ముదిరిపోయిన మీరే ఇలా చేతులు ఎత్తేస్తే మెడికల్ కిట్ ఎవరు మోస్తారు చెప్పండి? పేషెంట్ దగ్గరికి వెళ్దాం పదండి. పదండి. రండి డాక్టర్ రండి. చిచి, మీ ఆయన నాకు కొన్ని కొడతాడంటే అదేం బుద్ధి? రండి. అయినా నేను కత్తిలా ఉంటాననుకో. కాకపోతే నా మొగుడు సన్నాసంలో కలిసిపోయాక నేను నిప్పులాగే బతుకుతున్నాను తెలుసా? ఇలాంటి వెకిలి చేష్టలు మానుకోమని చెప్పు మీ ఆయనకి. డాక్టర్ వచ్చిండు కదా, యాక్టింగ్ షురూ చేయమంటుండు. ఓహో, అంతేనా? మీనాక్షి, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. డాక్టర్ గారు కూడా వచ్చారంటే రోగం ఎంత ముదిరిపోయిందో ఏంటో అమ్మా. అక్క పదండక్క చూద్దాం. రండి సార్ రండి. సార్ డాక్టర్ గారు వచ్చారు, కొంచెం కోఆపరేట్ చేయండి. ఏంటిది నాన్ సెన్స్? ఇది నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది. మీనాక్షిని పిచ్చిదాన్ని చేసి మీ ఇంట్లోంచి వెళ్ళగొట్టాలా వద్దా? ప్రొడ్యూసరే చిరాకు పడితే సీరియల్ ఎవరు తీస్తారు సార్? కర్మ కర్మ. ఎరా డాక్టర్ అంతా రెడీయేనా? నువ్వు రెడీయే కదా? హలో, మీ ఫ్రెండా? కాదు, ఆర్టిస్ట్. అవును సార్, చాలా సీరియల్స్ లో నేను డాక్టర్ గా వేషాలు వేశాను, అందుకే నా పేరు డాక్టర్ అని పడిపోయింది. ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తం బాగా గుర్తు పెట్టుకున్నావు కదా? ఓ సూపర్, కావాలంటే శాంపిల్ చూడండి. కంగ్రాచులేషన్స్, మీరు తల్లి కాబోతున్నారు. ఊరిని బొండ ఈ కొత్త డైలాగ్ ఎక్కడిదిరా? సారీ సార్, పొద్దున కన్నెపిల్ల కమ్మని కాపురం అనే సీరియల్లో హీరోయిన్ తో చెప్పే డైలాగులు బట్టి పట్టి 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 టక్కున అదే వచ్చేసింది. నీ బొంద స్క్రిప్ట్ పేపర్ అది. సారీ సార్, ఇప్పుడు గుర్తొచ్చింది, చెప్పేస్తా. చెప్పు. వాళ్ళు వస్తున్నారా? డైలాగు డైలాగు మీకు ఏడ్స్ చాలా బాగా ముదిరిపోయింది. నీ అబ్బాయి ఎయిడ్స్ కాదురా, క్యాన్సర్ క్యాన్సర్. క్యాన్సర్ క్యాన్సర్. స్క్రిప్ట్ చూస్తావు, తొందరగా తొందరగా తొందరగా. ఏం కాదమ్మా. హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిందే. హాస్పిటల్లో అడ్మిట్ చేయాలా? కుదరదు డాక్టర్, కుదరదు. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఈ పచ్చి నిజం పండు నిజం అయిపోయి 10 మందికి తెలిసిపోయి ఆఖరికి ఆయన తండ్రి గారికి కూడా తెలిసిపోయి ఆయన గుండె కుండలాగా భళ్ళున పగిలిపోతుంది డాక్టర్. ఎఫెక్ట్ ఎఫెక్ట్. దగ్గుతున్నప్పుడు రక్తం పట్టం మొదలైందా? ఏమడుగుతారు డాక్టర్, ఏమడుగుతారు? రేకు డబ్బాని ఇంకో రేకు డబ్బాతో కొట్టినట్టు కంటిన్యూస్ గా కళ్ళున దగ్గుతూనే ఉన్నారు. అలా కళ్ళున దగ్గినప్పుడల్లా భళ్ళు భళ్ళున ఫ్యాక్షన్ సినిమాలో లాగా లీటర్ల కొద్దీ రక్తం కక్కుతూనే ఉన్నారు డాక్టర్. రాగం బాగా ముదిరిపోయింది. రోగం కాదురా, రోగం రోగం. అదే రోగం బాగా ముదిరిపోయింది. గట్టిగా చెప్పరా? రోగం బాగా ముదిరిపోయింది. అయ్యో, అవును డాక్టర్, నాకు అలాగే అనిపిస్తోంది. బాగా ముదిరిపోయినట్టే అనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? ఒక 3 నెలలు ఆగితే చాలు. ఆ తర్వాత ఏమవుతుంది డాక్టర్? తగ్గిపోతుందా? తగ్గిపోతుందా? చెప్పండి డాక్టర్, చెప్పండి. తగ్గిపోతుందా? చెప్పండి చెప్పండి డాక్టర్. చచ్చిపోతాడు. గట్టిగా చెప్పరా? చచ్చిపోతాడు.
చచ్చిపోతాదా? అయ్యో, ఎంత చేదు నిజం చెప్పారు డాక్టర్. నేను తట్టుకోలేను డాక్టర్, తట్టుకోలేను. నేను ఏడ్చించాలు, అది వెళ్ళిపోయిందేమో చూడు. అలాగే వెళ్ళిపోయింది సార్. హలో, రా. వీడి ఇంకొక క్షణం నా ఎదురుగా ఉంటే క్యాన్సర్ లేకుండానే రక్తం కక్కుని 3 నిమిషాలు చస్తాడు. పంపించే. నాయన విన్నావుగా, ఇదిగో నీ డబ్బులు. డైలాగ్ సరిగ్గా చెప్పి చదివారా? సార్, ఈ సీన్ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది సార్. కింద రెస్పాన్స్ ఎలా ఉందో చూసి వస్తా. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా? జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నాగనుకి ఏంది చెల్లే గట్ల నారాజైతవేంది? ముందు ఆ ఓణి నోటుకొక్కడు ఆపు మీనాక్షి, లేదంటే ఊపిరి అడక ఆయనకన్నా ముందు నువ్వే పోతావు. ఎందుకంత బాధపడుతున్నావు మీనాక్షి? తొందరపడి ఒక కోకిల ముందే కూసిందక్క. యమధర్మరాజు ఒకరికి బదులు ఇంకొకరిని తీసుకెళ్తున్నాడేమో అనిపిస్తుందక్క. పాపం కదక్క. ఎన్ని పాపాలు చేశాడో, ఎన్ని నేరాలు చేశాడో, ఎంతమంది ఆడవాళ్ళు ఉసురు పోసుకున్నాడో, అందుకే త్వరగా పోతున్నాడు. అంత మాట అనకక్క. నా నోరు మూయడానికి వచ్చావా? ఆ మాట అన్నందుకు నా మొహం పగలగొట్టడానికి వచ్చావనుకున్నాను. ఎలా అక్క? మన కళ్ళ ముందే ఒక నిండు ప్రాణం పోతుంటే కళ్ళారా చూడాల్సిందేనా? మనమేమి చేయలేమా? భయం ఎత్తే కళ్ళు మూసుకోవడమేనమ్మా, ఎవరు ఏమనరు. అది కాదక్క. ఎండి గారిని బ్రతికించుకొనే మార్గమే లేదా? మనమేమన్నా క్యాన్సర్ డాక్టర్లు మా చెల్లే? క్యాన్సరు సవితి ఒకటే, ఒకసారి వస్తే సచ్చినా పోవు, సచ్చేదాకా పోవింకా. ఏమీ లేదండి, మీరు స్వర్గానికే వెళ్ళాలని నేను పూజలు చేస్తానండి. పొరపాటున మీరు దయ్యమైతే మాత్రం
నన్ను టార్గెట్ చేయకండి